ప్రైవేట్ కళాశాలలు ఈ మధ్య కాలంలో కళాశాలలు మూసివేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరించారు. ప్రభుత్వం కూడా ఆ విధంగానే స్పందించింది. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటు కళాశాలలు ప్రభుత్వానికి మధ్య చర్చలు కూడా నిన్న జరిగాయి. వారు చెప్తున్న ప్రకారం కాలేజీలు 10,000 కోట్లు ప్రభుత్వం బాకీ ఉంది మాకు. ఆ 10,000 కోట్లు ఇస్తే మేము ఫీజులు చెల్లించుకుంటాం, మా కాలేజీకి సంబంధించినటువంటి అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, అసలు మేము ఇచ్చేదే 3,600 కోట్లు, మిగతాది మాకు సంబంధం లేదు అన్నట్టుగా తను చెప్తున్నాడు. ఒకవేళ మీరు ఇలాంటి హెచ్చరికలు మాకు జారీ చేస్తే వచ్చే సంవత్సరం నుండి మీరు ఎలా డొనేషన్లు తీసుకుంటారు, మీ కాలేజీల్లో అక్రమాలు ఖచ్చితంగా బయటకు తీస్తాం, మీ భరతం అని చెప్పేసి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఆ హెచ్చరికల నేపథ్యంలోనే కొద్దిగా వెనుకడు వేసినట్టున్నారు. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో చర్చలు సఫలం జరిగింది. మాకు 1,500 కోట్లు ఇస్తే మేము బయటపడతాం అని చెప్పేసి చెప్పడంతో, గతంలోనే 600 కోట్లు ఇచ్చారంట, నిన్న చర్చల తర్వాత 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. మరో 300 కోట్లు త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. సో ఏంటంటే ప్రభుత్వం కూడా ఒకటి చూడాలి, ఏంటంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రీఎంబర్స్మెంట్ అనేది కరెక్ట్గా ఇవ్వండి, పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది. కానీ ఆ కళాశాలలు చేస్తున్నటువంటి అక్రమాలను ఖచ్చితంగా బయటికి తీయాలి. డొనేషన్లు లక్షలు తీసుకుంటూ, వ్యాపారాలు చేస్తూ, ల్యాండ్స్ కొనుక్కుంటూ, విదేశాల్లో కూడా వ్యాపారాలు మొదలుపెట్టారు కొంతమంది. వాళ్ళు ఏ పేద విద్యార్థి కూడా ఎవరికి స్టడీ ఫ్రీగా ఏం చెప్పలేదు, ఏదో సమాజానికి ఏమో ఉద్ధరించేటువంటి పనులు ఏం చేయలేదు. డబ్బులు తీసుకుంటున్నారు, చదువు అమ్ముతున్నారు, అంతే తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. సో బస్సు ఫీజుల పైన కూడా చాలా డబ్బులు వసూలు చేస్తున్నారు. సో ఇలాంటి అక్రమాలు బయటికి తీసి వాళ్ళ భర్తం పట్టాలి ఖచ్చితంగా. ముఖ్యమంత్రి గారు అన్నట్టుగానే వారిపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మళ్ళా ఇంకో విషయం ఏమంటుందంటే, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని కూడా, బకాయిలు కూడా మా పైనే పెడుతూ ఉన్నారు. వాటిని చెల్లించాలంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు.